సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం మన బాబాగారు అందిస్తున్న సందేశం: తల్లి, నా నుదుటిన తాకు, నీ కోరికలన్నీ నేను తీరుస్తాను కదా. నీ మనసులో కోరిక నేను తీరుస్తానమ్మా. నీ బాబాని చెబుతున్నాను, ఒక్కసారి ఈ బాబా నుదుటిని తాకు. నా నుదుటిని తాకి నీకు ఎలాంటి అద్భుతాలు చూపిస్తానో, నీ మనసులో కోరిక ఏ విధంగా నెరవేరుస్తానో నువ్వే చూడు బిడ్డ అని మన కోసం బాబాగారు ఒక మంచి సందేశం అందిస్తున్నారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన బాబా మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నా కాలలో, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం, 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాత మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజుటి సాయి సందేశంలో బాబాగారి నుదుటిని తాకమంటున్నారండి. బిడ్డ, నా నుదుటిని తాకు. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం ఇవ్వటమే కాకుండా నీ మనసులో ఉన్న కోరికను కూడా నేను తీరుస్తానమ్మా. ఈ బాబా మీద నమ్మకంతో ఒక్కసారి విను, సమాధానం నీకే దొరుకుతుంది. నీ తండ్రిని నమ్మి వెంటనే ఇప్పుడు ఈ క్షణమే విను, నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను కదా. ఈ విధంగా నేను చెబుతున్న మాటలన్నీ క్షుణ్ణంగా పరిశీలించు, క్షుణ్ణంగా మనసులో అనేది నిలుపుకో. ఈ సందేశాన్ని సాక్షాత్ ఆ షిరిడి నుంచే నీ కోసం తీసుకొచ్చాను. నేను ఏం చెబుతున్నానో మనసు పెట్టి విను, నిర్లక్ష్యం మాత్రం చేయకు. నువ్వెందుకు అంత దిగులుగా ఉంటున్నావు చెప్పు. ప్రతి క్షణం నేను నిన్ను గమనిస్తున్నాను. నువ్వు చాలా అంటే చాలా దుఃఖంగా ఉన్నావు, బాధతో ఉన్నావు. ఏదో పోగొట్టుకున్నట్టు మనసు బాధ తట్టుకోలేకపోతున్నావు. నువ్వు నీ జీవితంలో గెలవలేక ఓడిపోతున్నావు కదా. ఇదే కదా నువ్వు అలా భ్రమపడుతున్నది. కానీ నిజానికి నీది ఓటమి కాదు, నిజమైన గెలుపు. నీది నువ్వు అనుకుంటున్నావమ్మా. నీ బాబా ఏదైనా సరే ఒకటి సాధించాలని అనుకునే లోపే అది వెనక్కి లాగేసుకున్నానని. కానీ ఎప్పుడూ అలా అనుకోకు. నా బిడ్డల సంతోషమే నేను కోరుకుంటాను. నువ్వు ఎంతలా పోరాడుతున్నా ఆ పోరాటానికి ఫలితం దొరకలేదు, నిరుత్సాహపడుతున్నావు కదా బిడ్డ. అదంతా కూడా నేను పక్వపరచడానికి, నిన్ను బలంగా మార్చడానికి, నిన్ను ఖచ్చితంగా మంచి దారిలో నడపటానికి. నేను ఎప్పుడు కూడా నీ మంచి కోసమే నేను తాపత్రయపడుతూ ఉంటాను. నీ మంచి కోరే ఎప్పుడు నీకు మంచి సమయం వస్తుందా అని చూస్తూ ఉంటాను. తల్లి, నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నన్ను ప్రతిదీ అడుగుతున్నావు కదా, దానికి సమాధానం ఇవ్వటమే కాకుండా నీకు కాస్త నిరాశ అనేది మిగిలినా కూడా అన్నీ మర్చిపో. ఇప్పుడు నాకు అన్నీ వ్యతిరేకంగా జరిగేలా ఉన్నాయి అని బాధపడకు. నువ్వు పడ్డ కష్టాలకు, సమస్యలకు నువ్వు ఎదురు చూసే ఫలితం నేను ఇస్తానమ్మా. నీ బాబాని నేనున్నాను బిడ్డ. నిన్నే నమ్ముకుని ఉన్న నిన్ను ఎందుకు బాధ పెడతాను, బాధను ఎందుకు మిగులుస్తాను చెప్పు. ప్రతి క్షణం నాకు ఈ బాధలన్నీ ఎందుకు అని అడుగుతున్నా నీకు సమాధానం చెప్పాలని ఈరోజు నీ ముందుకొచ్చాను. నీది అసలు అపజయం కాదమ్మా, నిజమైన గెలుపు నీది. నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు, నిశ్చింతగా ఉండు. కాసేపు నేను చెప్పే మాటల్ని ఆలకించు. నీ మనస్ఫూర్తిగా నీ మనసులో ఆలోచనలు పక్కన పెట్టి ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా అని భయపడ్డావు, బాధపడ్డావు. ఎప్పుడూ కష్టాలు ఎదుర్కొని నిలబడతావు కదా. ఈ క్షణంలో ఆ కష్టాలను నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉన్నానని గుర్తుంచుకో. నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాను అని గుర్తుంచుకో.
భయపడకు బిడ్డ, నీ సాయి తండ్రి నీకెప్పుడూ తోడుగా ఉంటాను. నీ మనసులో ఉన్న ఆందోళన, భయం, భీతి, ప్రశ్నలు సమాధానంగా నేను చెబుతాను కదా. నువ్వు ప్రశాంతంగా ఉంటావు నా మాటలు వింటే. పరిష్కారం కూడా చూపుతానులే. ఎన్ని సమస్యలు ఉన్నా నిన్ను బయటికి తీసుకొస్తాను. అన్నీ గుర్తుంచుకో, గుర్తు చేసుకో. నీకు ఎన్నోసార్లు నీ సమస్యలకు పరిష్కారం చూపాను కదా. ఏ కష్టం పడకుండా దాని నుంచి నువ్వు దాటేసావు. బాధపడుతూ ఉండటం వల్ల నీకు అర్థం ఉండదమ్మా. ఏది కూడా రాదు. బాధపడితే ఏది జరగదు. ఒక్కసారి మనసా వాచ కర్మన మనస్ఫూర్తిగా చెప్పు, నీ కష్టాలు ఎప్పుడు నీకు నేను సాయం అందించలేదా? నువ్వే చెప్పు. నీకు ఏదైతే అవసరమైన పరిస్థితుల్లో కూడా నీతో నేనే ఉన్నాను అని చెప్పి ప్రతి క్షణం నీ అంతరాత్మ గుర్తు చేయలేదా? నీ కష్టాలను కూడా నువ్వు అనుభవించావు కదా బిడ్డ. ఆ యొక్క కష్టాల నుంచి దూరంగా పోవడానికి నేను ఎప్పుడు నీకు ఎలాంటి సహాయం అనేది ఇవ్వలేదా చెప్పు. ఒక్కసారి నువ్వే ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది, నీకే గుర్తొస్తుంది. ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి అది పనిచేస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఏమీ అడగకుండా అక్కడే ఆగిపోలేదు కదా. సమస్యలన్నీ కూడా నీవు దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు. మరి నీకు ఏ సాయం అందకుండా ఇప్పటి వరకు అన్ని కష్టాలను అనుభవించావా? నా సహకారం లేకపోతే నువ్వు ఇంతలా ఉన్నావో చెప్పు. నువ్వే ఆలోచించు బిడ్డ. నీకు ఈ కష్టాలు పెట్టి నేను కష్టాల నుంచి బయటకు తీసుకురాలేనా? ఎప్పుడు నువ్వు అపోహపడవద్దు. ఒక్కటి చెబుతున్నాను విను. నాకు ఎవ్వరూ వద్దు అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా అర్థం అనేది వస్తుంది. ఏదైనా సాధించాలి అనే ధైర్యం నీకు తప్పకుండా ఏర్పడుతుంది. నిశ్చింతగా ఉండు. ప్రస్తుతానికి నేను అన్నిటినీ నీకు సరిచేస్తాను, పరిష్కరిస్తాను. అన్నిటినీ నీకు నువ్వు అనుకోవు. అలా నీతో నేను నీ సాయిని వెంట ఉంటాను. ఏ కష్టం వచ్చినా నిలబడి ఉంటాను, చూసుకుంటాను. ఖచ్చితంగా ప్రతి కష్టాన్ని కూడా నేను తీరుస్తానమ్మా. ఇందులో ఎలాంటి సందేహము లేదు. నీ జీవితాన్ని మార్చి తీర్చిదిద్దుతాను బిడ్డ. నీ మీద కష్టాలు పడిపోవాలని చెప్పి ఒక భ్రాంతిలో ఉండిపోతావు. నీకు నువ్వే ఓదార్పుని ఇచ్చుకునే ప్రయత్నాన్ని నువ్వు చేస్తున్నావు. అది మంచి విషయమే, చాలా గొప్ప విషయం కూడా. ఎందుకంటే నీ కష్టాలు నువ్వు ఇతరుల దగ్గర చెప్పుకొని ఓదార్పు కోసం వెళ్తే అక్కడ ఓదార్పు కాదు కదా, ఆ కష్టాలని ఆసరాగా తీసుకొని నిన్ను చులకం చేసి మాట్లాడతారు. కాబట్టి ఆ భావం అసలుకి నీ మనసులోకి రానివ్వకు. నీ మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ సాయం అనేది అందివ్వలేరమ్మా. ఇది ఓదార్పు అనేది ఎవ్వరు కూడా నీకు ఇవ్వలేరు. కాబట్టి ఈ విషయాన్ని మనసులో ఉంచుకో. అలాగే ఏదైనా సరే నీ వల్ల సాధ్యమవుతుంది. ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. ఏదైనా కష్టం అనిపిస్తే నాతో చెప్పుకో. అన్నిటికీ సమాధానం నేను ఇవ్వకుండా ఉంటానా? ఇస్తాను. నీ ఆలోచనలకు, సమస్యలకు ఒక దారి అనేది దొరుకుతుంది. అతి త్వరలో నీ యొక్క కోరిక అనేది తీరుతుంది. అది ఎప్పుడొస్తుంది? బాబా అయిపోతుందే, ఇది అయిపోతుందే, కష్టాలు పోతాయా అని ఆందోళన పడకు. ఏ రోజు కూడా శుభవార్త వినిపించలేదు, నా జీవితంలో కష్టాలు తొలగినట్టు అనిపించటం లేదు అని అనుకుంటున్నావు కదా. ఆ భ్రాంతి నుంచి బయటికి రా. నీ మనసులో ఆ ఆలోచనలు అదుపులో ఉంచుకో. మరి ఆలోచించమ్మా. నీకు ఎప్పుడు కూడా కష్ట సమయంలో ఈ సాయి చేయి పట్టుకొని అందించలేదా చెప్పు. నీ కోరిక తీర్చాను. ఏదో ఒక కోరిక తీరడం కాస్త ఆలస్యమైనప్పుడే నీకు బాధలన్నీ గుర్తొస్తాయి. నువ్వు దుఃఖంలో ఉండిపోతూ ఆలోచిస్తూ నిరాశకు గురవుతున్నావు. ఎంతవరకు కరెక్ట్ ఇది? నీకు నువ్వే ప్రశ్నించుకో. జీవితం దీంతో అయిపోదు తల్లి. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ప్రతి ఒక్కరు కూడా అనుభూతి చెందాలి. ఏ సమస్యనైనా ఎదిరించి నిలబడాలి. అప్పుడు నువ్వు వెళ్ళే దారంతా ఒక పూల బాటలా మారుతుంది. అప్పుడే నీకు ఏ కష్టం అనిపిస్తే అది ఖచ్చితంగా తీర్చుకొని దారి నీకు దొరుకుతుంది. అది ఒకవేళ అన్ని వేళలా ప్రతి సాయం కూడా నీకు సమయం అనేది వచ్చినప్పుడు అందించబడుతుంది. నీతో నీ బాబా ఉన్నానమ్మా. నువ్వు ఒక్కసారి మనసులో ధైర్యాన్ని తెచ్చుకో. నమ్ము, నీ కష్టాలు తప్పకుండా తీరుతాయి. నీ సమస్యలకు కొంచెం అటు ఇటుగా ఆటుపోటులు జరుగుతున్నా అవన్నీ కూడా శుభశకునాలకి దారితీస్తాయి. నీకు నేను తోడుగా నీ చుట్టూ ఉన్న వారితో నేను ఉన్నాను. నీ జీవన చక్రంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణంగా నీకు తెలియదా చెప్పు. మరి ఎందుకు బాధపడుతున్నావు? అందరూ సమానమే. ఏ జీవికైనా కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. అది ఎవరూ మార్చలేరు. నువ్వు కష్టపడుతున్నావంటే తప్పకుండా సుఖపడే సమయం వస్తుంది, మర్చిపోకు. అంతేకాని ఈ కష్టాలు నాతోనే ఉంటాయా, ఈ సమస్యలు నాకు ఎక్కడికి తీసుకెళ్తున్నాయి, ఎందుకు వస్తున్నాయని బాధపడకు. అలా ఎప్పుడూ ఆలోచించకు. నీకు మంచి జీవితాన్ని ప్రసాదించి ఆనందంగా గడిపి సంతోషంగా నువ్వు ఉండటానికి ప్రతి క్షణం సాయం చేస్తానమ్మా. భయపడకు.
బిడ్డ, బాధలు కష్టాలు వీటిల్నే తలుచుకొని దుఃఖిస్తూ ఉంటే ఎలా? అలా జీవితం ఆగిపోతుంది. అలా కాకుండా వెళ్ళేదారి ముళ్ళు ఉన్నా సరే ఆ పూలబాటలా మార్చుకొని నీలో ధైర్యం ఉంటేనే ఏదైనా చేయగలవు. నువ్వు చేస్తావు కూడా, చేయగలవు కూడా. అనుకుంటే సాధించుతావు తల్లి. దేన్నైనా సరే ఎదురుపడాలి, ఎదుర్కోవాలి. దేని గురించి భయపడకూడదు. నువ్వు ఏ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాడో దాన్ని సంతృప్తిగా అనుభవించాలి కదా. అవసరమైన ఆలోచనలు పెట్టుకున్నావంటే నీ ఆరోగ్యమే పాడవుతుంది. నీ మనసులో కూడా బాధపడుతుంది. కాబట్టి నీ బాబా చెప్పినట్లు ప్రశాంతంగా ఉండు, నిశ్చింతగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. నా నుదిటిని తాకిన నీకు ఇక అన్నీ కూడా శుభవార్తలే. మంచి సమయమే. నీ రాతను నేను మారుస్తాను. నీ గొప్ప జీవితాన్ని అందించబోతున్నాను. ఇది ఈ సాయి నీకు ఇస్తున్న వాగ్దానం. నిశ్చింతగా ఉండు. నీ బాబాని చెబుతున్నానమ్మా. నీ బాబా నీకు అండ ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.